మిస్ అయాసే ఏమైనా కనపడుతోందా? విచిత్రమైన ఆరా ఏదైనా ఇక్కడ ఉందా? టీవీ ఎలా ఆటోమేటిక్ గా ఆన్ అయింది? నేనేరా ఆన్ చేశాను. గుండాగినంత పని అయ్యింది. ఎందుకు సడన్ గా టీవీ ఆన్ చేశారు? ఎందుకంటే నాకు బోర్ కొడుతోంది. ఇక్కడ ఏమీ లేదు. ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మీరిద్దరు కాస్త ఆపుతారా? దెయ్యాలు తరిమే వాళ్ళు ఈ చోటు ప్రమాదకరం అని చెప్పారు కదా, వాళ్ళేమి ఊరిక చెప్పుండరు. ఒకవేళ ఇక్కడున్న దెయ్యాలు దాక్కున్నాయేమో. టర్బో గ్రాని కూడా ఇంతకు ముందు దాక్కునే ఉందిగా. స్పిరిట్ పవర్ వీక్ గా ఉంటే మనం వాటిని సులభంగా చూడలేము. అందువల్ల అవి కూడా ఈజీగా వెళ్ళి దాక్కుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది నాకు జూజుబి. అయ్యా సూపర్ మామా, నేను నీకు షార్ట్ అండ్ మసాజ్ చేయనా? మసాజా? నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అలాగే నా కోసం ఒక జ్యూస్ కూడా తీసుకురా, షుగర్ కాస్త ఎక్కువగా. మీ మాటే నాకు ఆజ్ఞ మేడం. షోల్డర్ ని ముట్టుకున్నాడు. ఓకే, నువ్వు కూడా వచ్చి రెస్ట్ తీసుకో. రా, వచ్చి కూర్చో. ఎలాగో ఈ దెయ్యాలు రాత్రి వస్తాయి. అప్పటి వరకు మన ఇద్దరం రెస్ట్ తీసుకోవటం మంచిది. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి హాట్ స్ప్రింగ్ లో స్నానం చేసేస్తాను. హాట్ స్ప్రింగ్స్ కి వెళ్ళాలని ఇక్కడ దయ్యాలు లేవని మీరు అబద్ధం చెప్పారా? నిజంగానే ఇప్పుడు ఇక్కడ దెయ్యాలేమీ లేవు. నీకు బోర్ కొడితే జీజీతో బయటికి వెళ్ళరా. అంటే నిజంగానే మీరు వెళ్తున్నారా? ఒకవేళ ఇక్కడికి దయ్యం వస్తే మేమేం చెయ్యాలి? ఏడులే, నేను వెళ్ళి ఈవినింగ్ లోపు వచ్చేస్తాను. టాటా టాటా. ఆగండి, మిస్ అయాసే. బాయ్. మామా, నేను నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. అరే, మిస్ అయాసే హాట్ స్ప్రింగ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. ఒంటరిగానా? ముందే చెప్పుంటే నేను కూడా వెళ్ళేవాడిని కదా. సాకర్ ఆడతావా? ముందు ఆపి ఆ తర్వాత నెట్టాలి. అంతే అంతే, బాగా చేస్తున్నావు. ఇప్పుడు నా వైపు కిక్ చేయి చూద్దాం. ఆ బాల్ ని నేరుగా తన్నకుండా కాల్ లోపల నుంచి ఇలా కిక్ చేయి చూద్దాం. సారీ. ఏం పర్వాలేదు, వదిలేయ్. ఇదిగో. మళ్ళీ సారీ. మిస్ అయాసే ఇక్కడ లేరు. లేకపోతే నా మానం పోయేది. తను వచ్చేలోపు ప్రాక్టీస్ చేసి నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని తనని ఇంప్రెస్ చేయాలి. ఓకే, నువ్వు సూపర్ రా, భలే చేసావు. హే ఓకరన్, ఇటు చూడు.